Good morning everybody. This is Uppara Srinivasulu. Welcome to our YouTube channel Sri Krishnaveni. Today I am solving the maths problems of AP TET paper 2 held on October 17th 2024 afternoon session. First problem చూశామంటే సింధులోయ నాగరికత ప్రజలు క్రీస్తు పూర్వం 3000 కాలంలో నిర్మాణాలలో వాడిన ఇటుకల పొడవు వెడల్పు మందముల నిష్పత్తి అన్నాడు. ఫస్ట్ ఆప్షన్ ఇస్ 3:2:1, సెకండ్ వన్ ఈజ్ 4:3:1, థర్డ్ వన్ ఈజ్ 4:2:1, ఫోర్త్ వన్ ఈజ్ 4:3:2. ఈ క్వశ్చన్ వచ్చేసి మనకు 9th క్లాస్లో యూక్లిడ్ జామితీయ పరిచయంకి సంబంధించినటువంటి చాప్టర్లో ఉందన్నమాట. అక్కడ జస్ట్ మనకి ఇంట్రడక్షన్ పార్ట్ కింద పూర్తిగా ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఆ ఇన్ఫర్మేషన్ నుంచి ఈ క్వశ్చన్ని తయారు చేశారనమాట. యాక్చువల్గా ఆ ఇటుక యొక్క మెజర్మెంట్ ఏ విధంగా ఉంటుందంటే 4:2:1 అనమాట. అంటే ఇచ్చిన ఆప్షన్లో మనకి ఏదంటే థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. దీనికి ఎటువంటి మనము సొల్యూషన్ అయితే ఏది అవసరం లేదు. జస్ట్ ఇన్ఫర్మేషన్ మనం టెక్స్ట్ బుక్లో ప్రతి పాయింట్ని చదివితే ఈ ఆన్సర్ వచ్చేస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. -2, -4 మరియు 3, -2 బిందువుల మధ్య దూరం అన్నాడు. ఇదంటే -2, -4, 3, -2 బిందువుల మధ్య దూరం అన్నాడు. ఇది మనకు ఏదంటే కోఆర్డినేట్ జియోమెట్రీకి సంబంధించినటువంటి క్వశ్చను. మరి ఈ విధంగా బిందువుల మధ్య దూరం అన్నప్పుడు వెంటనే మనం ఏం చేస్తామంటే ఫార్ములా రాసుకుంటాం. ఏదంటే √(x2 - x1) + y2 - y1 2 అని చెప్పి రాసుకుంటాం. ఇది x1 y1, ఇది x2 y2 అనుకున్నామంటే మనకు x2 - x1 అంటే ఏమొస్తుంది 3 మైనస్ ఆఫ్ మళ్ళీ -2 ఉంది కాబట్టి ఏమవుతుంది 3 + 2 2 ప్లస్ నెక్స్ట్ -2 మైనస్ ఆఫ్ మళ్ళీ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి +4 అవుతుంది 2 అవుతుంది. నెక్స్ట్ మనకి √3 + 2 ఎంత 5² ప్లస్ 4 - 2 2² వచ్చేసి 25 + 4 సో √29 అనమాట. అంటే మనకు ఇచ్చిన ఆప్షన్లో ఏదంటే సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ ప్రాబ్లం చూసామంటే భూమి వ్యాసం 12756,000 మీటర్లు అను వాక్యంలో కనబడే సంఖ్య ప్రామాణిక రూపం అన్నాడు. మరి ప్రామాణిక రూపం అని అంటే మరి ఇక్కడ ఒక సంఖ్య ఇచ్చాడు, నంబర్ ఇచ్చాడు. దానికి ప్రామాణిక రూపం అంటే ఏం రాస్తామంటే మనకు లెఫ్ట్ సైడ్ నుంచి 1 డిజిట్కి అనమాట. ఇక్కడ 1 డిజిట్కి పాయింట్ పెట్టుకోవాలన్నమాట. పాయింట్ పెట్టి ఇంటూ అని చెప్పి 10⁻⁴ అని చెప్పి సమ్ వాల్యూ మనం రాసుకున్నామంటే అదే మనకు ప్రామాణిక రూపం అనమాట. మనకి మరి ఏదైనా చేయొచ్చు అంటే ఇక్కడ 1 తర్వాత పాయింట్ పెడితే ఇక్కడ ఎన్ని ఉంటాయంటే మనకు డేట్స్ 1 2 3 4 5 6 7 కాబట్టి ఏం చేస్తానంటే 1.2756 × 10⁻⁷ అని చెప్పి రాయచ్చు. అంటే ఇక్కడ ఇచ్చిన ఆప్షన్లో మనకి ఏదంటే ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. భావజ్ఞ తన దీర్ఘ చతురస్రాకార పొలమును ఇనుప తీగతో 3 సార్లు చుట్టదలిచింది. ఆ పొలం యొక్క కొలతలు 7/2/3 × 5/3/7 మీటర్స్గా ఉన్నవి. అయినా ఆమె కొనవలసిన ఇనుప తీగ పొడవు అన్నాడు. అంటే మనకు మెజర్మెంట్స్ ఏమి ఇచ్చాడంటే ఎల్ వచ్చేసి 7/2/3, బి వచ్చేసి 5/3/7 అన్నాడు. మరి తీగ చుడుతున్నాడు అంటున్నాడు. ఎన్నిసార్లు అంటే 3 సార్లు అన్నాడు. మనం చుట్టడం అంటేనే అర్థం ఏమనుకంటే చుట్టుకొలత అని చెప్పి అర్థం మనకు. అంటే అది దీర్ఘచతురస్రాకారంలో ఉంది కాబట్టి మన చుట్టుకొలత ఫార్ములా మనకు 2 × L + B అనమాట. మరి 3 సార్లు చుడుతున్నాడు కాబట్టి ఏం చేయొచ్చు మనం ×3 చేయొచ్చు అనమాట. దీనికి 2 × 7/2/3 + 5/3/7 2 3 6 అని చెప్పి ఇక్కడ రాసుకోవచ్చు మనము. నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తామంటే ఇక్కడ 7 5 సపరేట్ తీసుకున్నామంటే 12 అని చెప్పి రాయొచ్చు. 7 + 5 ఎంత 12 అని చెప్పి రాస్తే 2/3 + 3/7. నెక్స్ట్ ఆ తర్వాత 6 12 ఎల్సిఎం తీసుకున్నామంటే 21 వస్తుంది. ఆ తర్వాత 7 2 14 3 3 9 వస్తుంది. నెక్స్ట్ 6 12 23/21 మనం పూర్తిగా చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ, ఎందుకంటే లెంత్కి వచ్చేస్తుంది మనకు. ఇక్కడ ఆప్షన్స్ అబ్జర్వ్ చేసినామంటే ఇప్పుడు 6 12 23/21 ఉంది కాబట్టి ఈ 21 అంటే 2 ఉన్నాయి ఇక్కడ ఆప్షన్లు. ఈ రెండిట్లో పెద్దగా ఏది వస్తుంది వాల్యూ అంటే 13 ఉంది, ఇది 26 ఉంది కాబట్టి ఇది పెద్దది ఏదంటే సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఆన్సర్గా ఉండొచ్చు అనమాట. కాబట్టి ఏం చెప్పొచ్చు మనము 26 4/21 అని చెప్పొచ్చు అనమాట. 114, 109, 104 ఎక్సెట్రా అంక శ్రేణిలో ఎన్నవ పదం మొదటి రుణాత్మక పదం అవుతుంది? ఫస్ట్ ఆప్షన్ 23, సెకండ్ ఆప్షన్ 24, థర్డ్ ఆప్షన్ 26, ఫోర్త్ ఆప్షన్ 25 అన్నాడు. అంటే రుణాత్మక పదం అవుతుంది, మొదటి రుణాత్మక పదం అని చెప్పి అడుగుతున్నాడు వాడు. అంటే మనకి ఇచ్చినటువంటి సిరీస్ ఏమంటే 114, 109, 104 ఎక్సెట్రా అన్నాడు. ఇది ఏపీలో ఉంది కాబట్టి ఏ వచ్చేసి 114 అవుతుంది, డి అంటే 109 -
114 చేసామంటే ఎంత వస్తుంది మనకు -5 వస్తుంది. మరి వాడు ఫస్ట్ రుణాత్మక అన్నాడు కాబట్టి నేను ఏ అని ఏ విధంగా తీసుకున్నట్టే -1 అని చెప్పి తీసుకుంటా. ఓకే, ఏ అని మీన్స్ a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి ఈజ్ ఈక్వల్ టు -1. నెక్స్ట్ ఏ మీన్స్ 114 ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి మీన్స్ -5 ఈజ్ ఈక్వల్ టు -1. నెక్స్ట్ మనకు n మైనస్ 1 ఇంటూ -5 ఈజ్ ఈక్వల్ టు -1 మైనస్ 114. నెక్స్ట్ n మైనస్ 1 ఇంటూ -5 ఈజ్ ఈక్వల్ టు -115. నెక్స్ట్ n మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు -115 బై -5 ఇప్పుడు రాయొచ్చు అనమాట. మైనస్ మైనస్ క్యాన్సిల్ చేసినామంటే n మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 5 1 జా 5 2 జా 10 5 3 జా 15 రాయొచ్చు అనమాట. ఓకే, అంటే 23 అని చెప్పి రాయొచ్చు. నెక్స్ట్ n ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు 23 ప్లస్ 1 అంటే n ఈజ్ ఈక్వల్ టు ఎంత 24th టర్మ్ అని చెప్పి అర్థం. అంటే మనకి ఇచ్చినటువంటి ఆప్షన్లో సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఒక వర్తకుడు 5,000 రూపాయలపై వస్తు సేవల పన్ను GST 6%కు బదులుగా 12% విధించాను. అతను అదనంగా చెల్లించిన మొత్తం ఏమంటే సింపుల్ ఇచ్చాడు 6% కట్టాలంట, కానీ ఏం చేశాడు 12% కట్టాడంటే డబల్ కట్టాడని చెప్పి అర్థం. అంటే మనం 6% ఫైండ్ అవుట్ చేస్తే అయిపోయింది అంతే ఆన్సర్. అంటే 5,000కి మనకి 6% అంటే ఎంత వస్తుంది అప్పుడు 6/100 చేస్తామంట. 2 zeros-కి 2 zeros ఎంత వస్తుంది 300 వస్తుంది. సో ఇచ్చిన వాటి ఏదంటే ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. ఓకే, మళ్ళీ మనం 12% కనుక్కొని మళ్ళీ తర్వాత 6% ఫైండ్ అవుట్ చేసి మళ్ళీ 12 వచ్చిన వాటిలో నుంచి మళ్ళీ డిఫరెంట్ తీసుకొని ఆన్సర్ చేయాల్సిన అవసరం లేదు. సింపుల్గా 6% ఫైండ్ అవుట్ చేసినాం అనుకోండి ఆన్సర్ వచ్చేస్తుంది. 2a ప్లస్ 3b b మైనస్ a 4a మైనస్ 2b భుజాలుగా కలిగిన త్రిభుజ చుట్టుకొలత. త్రిభుజ చుట్టుకొలత అంటే ఏం చేస్తాం మనము 3 సైడ్స్ని సమ్ చేస్తాం అంతే. కాబట్టి మనకి ఇచ్చిన వాటిలోన ఏం చేయాలంటే 2a ప్లస్ 3b ఒకటి, తర్వాత మనకు b మైనస్ a అన్నాడు అంటే దాన్ని ఏం రాస్తానంటే -a ప్లస్ b అని చెప్పి రాసుకుంటా. ఆ తర్వాత ఇంకోటి వచ్చేసి 4a మైనస్ 2b అన్నాడు. ఇప్పుడు వీటిని ప్లస్ చేసినామంటే 2a మైనస్ a అంటే a వస్తుంది, a ప్లస్ 4a అంటే ఎంత 5a వస్తుంది. నెక్స్ట్ 3b ప్లస్ b 4b మైనస్ 2b అంటే 2b వస్తుంది, a 2b వస్తుంది ప్లస్ 2b వస్తుంది. సో అంటే ఇచ్చిన ఆప్షన్లో మనకి ఏదంటే ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. 9,4 7,3 6,1 మరియు p,2 సమాంతర చతుర్భుజ శీర్షాలు అయితే p విలువ అన్నాడు. యాక్చువల్గా మనకు సమాంతర చతుర్భుజంలో కర్ణాలు ఏ విధంగా ఉంటాయంటే సమద్వికరణం చేసుకుంటాయి, అంటే బైసెక్ట్ ఈ చదరని చెప్పని అర్థం. మరి సమద్వికరణం చేసుకుంటాయంటే అర్థం ఏమంటే మనకు వాటి మధ్య బిందువులు సమానం అని చెప్పని అర్థం. అంటే ఇప్పుడు మనకు కనుక్కోవాల్సిన p కదా, ఇప్పుడు ఏం చేస్తానంటే నేను BD మధ్య బిందువు అనమాట. BD మధ్య బిందువు వచ్చేసి AC మధ్య బిందువుకి సమానం అవుతుంది. ఓకే, మరి మధ్య బిందువు ఫార్ములా ఏం మనకంటే x1 ప్లస్ x2 బై 2 y1 ప్లస్ y2 బై 2. సేమ్ ఇక్కడ కూడా అదే రాసుకోవాలి. మళ్ళీ x1 ప్లస్ x2 బై 2 y1 ప్లస్ y2 బై 2 రాసుకున్నామంటే మనకు కావాల్సింది ఇప్పుడు BD తీసుకున్నామంటే 7 ప్లస్ p బై 2. ఇది అవసరం లేమనుకున్నాం, ఓన్లీ x కదా కావాల్సింది మనకి వాల్యూ. కాబట్టి 7 ప్లస్ p బై 2 ఈజ్ ఈక్వల్ టు ఇటువైపు తీసుకున్నామంటే 9 ప్లస్ 6 బై 2 2 క్యాన్సిల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ p ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు 15 మైనస్ 7. సో p ఈజ్ ఈక్వల్ టు ఎంత 8 అని చెప్పొచ్చు అనమాట. అంటే ఇచ్చిన ఆప్షన్లో మనకి ఎన్నవదంటే ఇక్కడ థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ ప్రాబ్లం విషయమంటే x మైనస్ 4y ఈజ్ ఈక్వల్ టు 5 అనే సమీకరణానికి ఫస్ట్ వన్ సాధన లేదు, సెకండ్ వన్ ఒకే సాధన కలదు, థర్డ్ వన్ 2 సాధనలు కలవు, ఫోర్త్ వన్ అనంతమైన సాధనలు కలవు. అంటే మనకు XY వాల్యూస్ ఎలా ఉంటాయని చెప్పి అడుగుతున్నాడు. మనకి ఇచ్చినటువంటి ఏది ఎక్కడ అంటే రేఖీయ సమీకరణం ఇచ్చినాడు మనకు. అంటే మనకు లీనియర్ ఈక్వేషన్ ఇచ్చాడు. మరి లీనియర్ ఈక్వేషన్ ఇచ్చినప్పుడు ఇక్కడ ఏం చేయొచ్చు మనం అంటే ఇప్పుడు x బదులుగా మనం 1 2 3 4 వాల్యూస్ అన్నీ చాలా సబ్మిట్ చేసినామనుకో y వాల్యూ ఈజీగా అనుకోవచ్చు అనమాట. అంటే మనం x వాల్యూ ఏవైనా కానీ ఏ వాల్యూస్ అయినా కానీ వేసుకుంటూ వెళ్ళినామంటే మనకు y వాల్యూ వస్తుంది. లేకపోతే y వాల్యూ ఏదైనా సమ్ వాల్యూ మనం అనుకున్నామంటే అవుతుంది x వాల్యూ కూడా వస్తూనే ఉంటుంది. అంటే కాబట్టి దానికి ఏమని చెప్పొచ్చు మనం అంటే అనంతమైన సాధనలు కలవని చెప్పొచ్చు అనమాట. 2 స్టేట్మెంట్లు ఇచ్చాడనమాట. ప్రవచనం 1 అంటే స్టేట్మెంట్ 1 వచ్చేసి 2 2 4 5 7 సంఖ్యకు 5 కలపగా అది 11చే నిశ్శేషంగా భాగించబడును. నెక్స్ట్ స్టేట్మెంట్ 2 వచ్చేసి ఒక సంఖ్య 11చే భాగించబడాలంటే అందలి సంఖ్యల మొత్తం 11చే భాగించాలి. మరి ఫస్ట్ స్టేట్మెంట్ అబ్జర్వ్ చేసామంటే మనము 2 2 4 5 7కి ఎంత కలపాలంట 5 కలపాలన్నమాట. అంటే +5 చేసినామంటే ఎంత వస్తుంది మనకు 2 2 4 6 2 వస్తుంది. ఇది వచ్చేసి 11చే భాగించబడుతుందని చెప్పి అన్నాడు. మరి ఏ విధంగా మనకు 11చే భాగించబడాలి అని అంటే భాజనీత సూత్రం ఏమంటే మనకు సరిస్థానాల మొత్తం వచ్చేసి బేసి స్థానాల మొత్తానికి సమానంగా ఉండాలి. అంటే ఇప్పుడు మనం ఏం చేస్తా 2 + 4 + 2
ఎంత వస్తుంది 8 వస్తుంది. నెక్స్ట్ 6 + 2 ఎంత వస్తుంది 8 వస్తుంది. కాబట్టి రెండు ఈక్వల్ ఉన్నాయి కాబట్టి స్టేట్మెంట్ 1 వచ్చేసి ఏమి రైట్ అనమాట. నెక్స్ట్ స్టేట్మెంట్ 2ను అబ్జర్వ్ చేసినామంటే ఒక సంఖ్య 11 చే భాగించబడాలంటే అందరి అంకెల మొత్తం 11 చే భాగించబడాలి. అది రాంగ్ కదా స్టేట్మెంటు. మన కండిషన్ ఏమంటే సరి స్థానాల మొత్తము బేస్ స్థానాల మొత్తానికి సమానం అయితే 11తో భాగించబడింది ఆ సంఖ్య అనమాట. కాబట్టి మనకి ఇచ్చిన ఆప్షన్లో ఏదంటే థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. స్టేట్మెంట్ 1 ఈజ్ రైట్ అండ్ స్టేట్మెంట్ 2 ఈజ్ రాంగ్ అనమాట. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం అంటే బి సబ్సెట్ ఆఫ్ ఏ అయినా ఏ అండ్ బి ఈక్వల్ టు ఏ, బి మైనస్ ఏ ఈక్వల్ టు 5, సి ఏ సెక్షన్ బి ఈక్వల్ టు బి అని ఇచ్చినాడు. ఇచ్చి కింద ఆప్షన్ ఇచ్చినాడు. ఏ మాత్రమే సత్యం, ఏ మరియు బీలు మాత్రమే సత్యం, బి మరియు సి మాత్రమే సత్యం, ఏ బి మరియు సిలు సత్యం అని చెప్పి అని ఇచ్చాడు. అంటే ఇక్కడ మనకు ఒక క్వశ్చన్లోనే ఏం చేసినా అంటే 3 ప్రాబ్లమ్ ఇచ్చాడు అనమాట. మరి ఏ విధంగా అంటే చూడండి, ఇక్కడ బి సబ్సెట్ ఆఫ్ ఏ అన్నాడు. మరి ఏ విధంగా చేస్తాం ఈ విధంగా ఇచ్చినప్పుడు అంటే బి సబ్సెట్ ఆఫ్ ఏ మీన్స్ ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ సెట్ బి బిలాంగింగ్ టు సెట్ ఏ. అంటే బిలోని ప్రతి మూలకం ఏమవుతుంది ఏకి చెందుతుంది. కాబట్టి ఏం చేస్తానంటే ఏని నేను 1 2 అని చెప్పి తీసుకున్నాను అనుకో, బి ఏమవుతుంది 1 అని చెప్పి తీసుకోవచ్చు. అంటే బిలోని ప్రతి మూలకం ఏముంది ఏకి చెందింది కాబట్టి అనమాట. ఇప్పుడు నేను ఏ అండ్ బి అంటే ఏం రాస్తా, ఏ అండ్ బి అంటే మొత్తం అన్ని కలిపి రాస్తా. అంటే ఏమి వస్తుంది మనకు 1 2 అని. 1 2 మీన్స్ ఏ అనమాట. కాబట్టి ఏ వచ్చేసి రైట్ ఏమనుకో. నెక్స్ట్ బి మైనస్ ఏ అన్నాడు. బి మైనస్ ఏ అంటే బికి మాత్రమే చెందాలి, ఏకి చెందకూడదు అనమాట. అంటే బి వచ్చేసి ఏముంది సెట్ ఆఫ్ 1 ఉంది, ఏ వచ్చేసి 1, 2 ఉంది. మరి ఇట్లా క్యాన్సిల్ చేసినామంటే 1 1 క్యాన్సిల్ చేసినామంటే ఇక్కడ బికి మాత్రమే చెందేది ఏది లేదు కాబట్టి ఏం చెప్తాము 5 అని చెప్తాము. సో బి ఈజ్ ఆల్సో రైట్ అనమాట. నెక్స్ట్ సి వచ్చేసి ఏముంది ఏ సెక్షన్ బి ఈక్వల్ టు బి అన్నాడు. మరి ఏ సెక్షన్ బి మనం ఫైండ్ అవుట్ చేసినామంటే ఉమ్మడి మూలకాలు మనకు కామన్ ఎలిమెంట్స్ ఏమున్నాయి 1 ఉంది రెండింటిలో. కాబట్టి సెట్ ఆఫ్ 1 అని చెప్పి రాస్తాం. సెట్ ఆఫ్ 1 మీన్స్ సెట్ ఆఫ్ బి అనమాట. సో సి ఈజ్ ఆల్సో రైట్. కాబట్టి మనకి ఇచ్చిన ఆప్షన్లో ఏదంటే 4th ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ ప్రాబ్లం అంటే ఒక త్రిభుజం యొక్క భుజాల కొలతలు 9 సెంటీమీటర్స్, 12 సెంటీమీటర్స్ అండ్ 15 సెంటీమీటర్స్ అయితే త్రిభుజ వైశాల్యము అన్నాడు చదరపు సెంటీమీటర్లో అని ఇచ్చాడు. యాక్చువల్గా అబ్జర్వ్ చేస్తే మనకు 9 12 15 9 12 15 ఇవేమివి మనకి ఒక లంబకోణ త్రిభుజానికి ఉండాల్సినటువంటి మెజర్మెంట్స్ మనకు అనమాట. అంటే ఏదైనా తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ 9 తీసుకోవచ్చు, ఇక్కడ 12 తీసుకోవచ్చు, ఇక్కడ 15 తీసుకోవచ్చు అనమాట. ఏమి మరి ఇప్పుడు దీనికి మనకు ఏరియా ఫార్ములా వచ్చేసి మనకు హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. హాఫ్ ఇంటూ బేస్ అంటే ఏమొస్తుంది మనకు అప్పుడు 9 వస్తుంది, హైట్ వచ్చేసి 12 వస్తుంది. 2 1 2 6 9 6 ఎంత 54 స్క్వేర్ సెంటీమీటర్స్ అనమాట. అంటే ఎన్నో ఆప్షన్ అంటే మనకు థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. వాడు కన్ఫ్యూజ్ చేయడం కోసం అని చెప్పి లంబకోణ త్రిభుజానికి సంబంధించినటువంటి మెజర్మెంట్స్ ఇచ్చాడు అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ప్రాబబిలిటీ సంబంధించిన క్వశ్చన్ ఇచ్చాడు. 2 స్టేట్మెంట్ ఇచ్చాడు అనమాట. ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి ఒక ప్రయోగంలో ఒక ఘటన ఎప్పుడూ సాధ్యపడకపోతే దానిని ఖచ్చిత ఘటన అంటారు అన్నాడు. ఇది రాంగ్ అనమాట. ఎప్పుడూ సాధ్యపడకపోతే ఏమంటారంటే అసాధ్య ఘటన అంటారు. కాబట్టి ఇది ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి రాంగ్ మనకు. నెక్స్ట్ సెకండ్ స్టేట్మెంట్ చూద్దాము. ఒక ప్రయోగంలోని అన్ని ఘటనల సమ్మేళనం ప్రతిరూప ఆవరణ అయిన వాటిని పూర్ణ ఘటనలు. పూర్ణ ఘటన అంటే అర్థం ఏమనుకంటే మొత్తం అన్ని అని చెప్పని అర్థం. సపోజ్ ఇప్పుడు మనకి ఒక కాయిన్ తీసుకున్నాం అనుకోండి. కాయిన్ తీసుకున్నామంటే మనకు అనుకూల పర్యవసానాలు మొత్తం ఏమొస్తాయి మనకు హెడ్ తర్వాత టైల్ వస్తాయి అనమాట. హెడ్ టైల్ వస్తాయి. మనం ఒకసారి ట్రై చేసినామంటే ఒకసారి టైల్ పడవచ్చు, ఇంకోసారి వచ్చేసి హెడ్ పడవచ్చు. ఈ రెండింటిని సమ్మేళనం చేసినామంటే ఏమొస్తుంది మనకు ఈ మొత్తం వస్తుంది కదా. దీన్ని ఏమంటారంటే పూర్ణ ఘటన అంటారు. కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ వచ్చేసి రైట్ ఉంది, ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి రాంగ్ ఉంది. మరి ఎన్నో ఆప్షన్ అంటే 4th ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ కూడా ప్రాబబిలిటీ సంబంధించిన క్వశ్చనే. 52 పేక ముక్కల కట్ట నుండి ఒక పేక ముక్కను తీసినా అది ముఖకాడు కాకపోవడానికి గల సంభావ్యత అన్నాడు. ముఖకాడు రాకపోవడానికి గల సంభావ్యత అంటారు. అంటే యాక్చువల్గా మనకు 52 పేక ముక్కలు ఉంటాయి. అవి ఎన్ని రకాలు ఉంటాయని చెప్పుకున్నాం, ఇంతకుముందే చెప్పుకున్నాం. ఏంటంటే 4 రకాలు ఉంటాయి. ఒక్కొక్కటి వచ్చేసి 13 ఉంటాయి, ఒక దాంట్లో 13 ఉంటాయి. 13 4 ఎంత 52 అనమాట. మరి ఒక్కొక్క దాంట్లో ఫేస్ కార్డులు ఎన్ని ఉంటాయి అంటే ముఖ కార్డులు ఎన్ని ఉంటాయంటే 3 ఉంటాయన్నమాట. ఏవేవంటే జాక్, కింగ్, క్వీన్ అంట 3. మరి 3 వచ్చేసి 4 సెట్లలో ఉంటాయి కాబట్టి 3 × 4 ఎంత అవుతుంది 12 అవుతుంది. ఎంత 12 అయితే. అంటే ఇప్పుడు మనకి రాకపోవడానికి అన్నాడు కాబట్టి ఫేస్ కార్డులు ఏం చేస్తానంటే 52లో నుంచి 12 తీసేస్తా. 12 తీసేస్తే ఎంత వస్తుంది మనకు 40 వస్తుంది. ఇప్పుడు దీనికి ప్రాబబిలిటీ లెక్కేసామంటే ఏ విధంగా తీసుకోవచ్చు అంటే 40/52 అనమాట. 4 10 4
13 అంటే 10/13 ఉంటుంది. అంటే ఇచ్చిన ఆప్షన్లో మనకి ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ లాగదం సంబంధించిన క్వశ్చన్ ఇచ్చాడు. లాగ్ 0.001 బేస్ 0.001 ఈజ్వల్ డాష్ అన్నాడు. వెరీ సింపుల్. ఏదైనా ఇచ్చినప్పుడు ఏం చేద్దామంటే ఎక్స్పెరిమెంట్ ఫామ్ రాస్తాం. అంటే ఈజ్వల్ టు ఎక్స్ అనుకుందాము. ఎక్స్ అనుకున్నా అంటే ఎక్స్పెరిమెంట్ ఫామ్ ఏ విధంగా రాస్తాను? 0.001 టు ది పవర్ ఆఫ్ ఎక్స్ ఈజ్వల్ టు 0.001 అనమాట. ఇప్పుడు మనం ఎక్స్ ఫైనల్ చేసినామంటే అయిపోయింది ఆన్సర్. మరి ఏదైనా రాసి దీన్ని 1/1000 రాసుకుంటా టు ది పవర్ ఆఫ్ ఎక్స్ అనుకుంటా. ఇక్కడ 1/10,000 రాసుకుంటాను అనమాట. ఓకే, ఇప్పుడు దీన్ని ఏం చేస్తానంటే 1/10³ రాయొచ్చు. నెక్స్ట్ 1/10 టు ది పవర్ ఆఫ్ 4 రాయొచ్చు అనమాట. ఇప్పుడు దీన్ని మళ్ళీ మనము అంటే ఇక్కడ ఎక్స్పెరిమెంట్ వాల్యూ కావాలి కాబట్టి బేసిస్ ఏం చేసుకోవాలి, మనము ఈక్వల్ చేసుకోవాలి. కాబట్టి ఏం చేస్తానంటే నేను దీన్ని మొత్తానికి 1/10³ టు ది పవర్ ఆఫ్ ఎక్స్ తర్వాత 1/10 హోల్ టు ది పవర్ ఆఫ్ 4 రాస్తాను. ఓకే, అప్పుడు ఇదేమవుతుంది 1/10 టు ది పవర్ ఆఫ్ 3x ఈజ్వల్ టు 1/10 టు ది పవర్ ఆఫ్ 4 అవుతుంది. ఇప్పుడు బేసెస్ ఆర్ ఈక్వల్, దెన్ ఎక్స్పెరియన్స్ ఆల్సో ఈక్వల్. సో 3x ఈజ్వల్ టు ఏమవుతుంది మనకంటే 4 అని చెప్పి రాసుకోవచ్చు. మనం ఇప్పుడు x ఈజ్వల్ టు ఏమవుతుంది మనకు 4/3 అనమాట. అంటే ఇచ్చిన ఆప్షన్లో మనకు ఎన్ని అవుతుందంటే ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. ఒక స్తంభం అడుగు భాగం నుండి 9 మీటర్ల దూరంలో గల ఒక బిందువు నుండి ఒక బాలుడు స్తంభం పై కొన 30 డిగ్రీల కోణం చేస్తున్నట్లుగా 30 డిగ్రీల ఊర్ధ్వ కోణం చేస్తున్నట్లుగా గమనించాడు. ఆ స్తంభం ఎత్తు అన్నాడు. ఇది హైట్స్ అండ్ డిస్టెన్స్ ట్రిగ్నామెట్రీకి సంబంధించిన ప్రాబ్లము. మనకి ఒక స్తంభాన్ని తీసుకున్నామంటే ఈ స్తంభం అడుగు భాగం నుండి 9 మీటర్ల దూరంలో ఒక బాలుడు ఈ స్తంభం యొక్క కొనను చూస్తే ఎంత అంటే ఊర్ధ్వ కోణము 30 డిగ్రీలు ఉందట. ఉంటే దీని హైట్ ఎంత అని చెప్పి అంటున్నాడు. మరి ఈ విధంగా తీసుకున్నామంటే మనకు యాంగిల్ తీసుకుంటే ఇది ఎదుటి భుజం అవుతుంది, ఇది ఆసన్న భుజము, అబైట్ సైడు అడ్జసెంట్ సైడు. మరి దీనికి సంబంధించిన ఫార్ములా ఏమనకంటే tan 30 అని చెప్పి చెప్పొచ్చు అనమాట. అంటే tan 30 ఈజ్వల్ టు ఏమని రాయొచ్చు మనము h/9 అని చెప్పి రాస్తాం. tan 30 మీన్స్ 1/√3 ఈజ్వల్ టు h/9. నెక్స్ట్ h ఈజ్వల్ టు ఏమొస్తుంది 9/√3. h ఈజ్వల్ టు మనం √3ని క్యాన్సిల్ చేసుకోవాలి కాబట్టి 3 × 3/√3 రాస్తా. నెక్స్ట్ h ఈజ్వల్ టు 3ని మళ్ళీ ఏం చేస్తానంటే √3 × √3 రాసుకుంటా ఇంటూ 3/√3 రాస్తా. క్యాన్సిల్ చేసినామంటే h ఈజ్వల్ టు ఏమొస్తుంది 3√3 మీటర్స్ అనమాట. మరి ఎన్నో ఆప్షన్ అంటే సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. వృత్తాకార తోట చుట్టూ వృత్తాకార బాట ఉన్నది అంటే కంకణం అనమాట. ఆ బాట యొక్క బయటి వృత్త వ్యాసార్థం 10 మీటర్లు మరియు లోపల వృత్త వ్యాసార్థం 9 మీటర్లు అయినా ఆ బయట వైశాల్యము చదరపు మీటర్లలో అన్నాడు. అంటే మనకు వృత్తాకారంలో తీసుకున్నామంటే ఈ బయట వృత్తం యొక్క వ్యాసార్థం వచ్చేసి క్యాపిటల్ R అనుకున్నాం. మనకు లోపలిది స్మాల్ r అనుకుంటే అంటే క్యాపిటల్ R ఈజ్వల్ టు 10 స్మాల్ r ఈజ్వల్ టు 9 అనుకుంటే ఈ బాట వైశాల్యం అంటున్నాడు. మరి ఏం ఫార్ములా మనకు a ఈజ్వల్ టు π ఇంటూ క్యాపిటల్ R ప్లస్ స్మాల్ r ఇంటూ క్యాపిటల్ R మైనస్ స్మాల్ r అని చెప్పి రాసుకోవచ్చు. 22/7 రాస్తే నెక్స్ట్ ఇక్కడ క్యాపిటల్ R ప్లస్ స్మాల్ r అంటే ఎంత వస్తుంది 19 వస్తుంది. తర్వాత 10 - 9 అంటే ఎంత వస్తుంది 1 వస్తుంది. అంటే 22/7 ఇంటూ 19 అనమాట. దీన్ని మనం మిక్స్డ్ ఫ్రాక్షన్లో రాసినామంటే 59 5/7 వస్తుంది. అంటే ఇచ్చిన ఆప్షన్లో ఎన్ని అవుతుందంటే మనకు ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. 2 tan 60 degrees by 1 + tan square 30 degrees ఈజ్వల్ టు డాష్ అని చెప్పి ఇచ్చాడు. మరి కానీ ఆప్షన్లు ఏం చేశాడంటే sin 60 cos 60 3 sin 60 3 cos 60 అంటే సైన్ కాస్లో ఉంది మనకు. ఓకే, మరి ట్రై చేద్దాము. 2 × tan 60 మీన్స్ √3 1 + tan 30 మీన్స్ 1/√3 హోల్ స్క్వేర్ అనమాట. ఇది వస్తుంది 2√3 అట్లా పెట్టుకోండి. 1 ప్లస్ ఇది ఏమవుతుంది 1/3 అవుతుంది. నెక్స్ట్ 2√3 ఇక్కడ ఏం చేయొచ్చు మనము 3 + 1 అంటే 4/3 అనమాట. ఈ 4/3ని మళ్ళీ మనకి ఇచ్చిన వీటిలో ఉంది ఆప్షన్ మొత్తం అందు కూడా. కాబట్టి ఏం చేస్తానంటే 2√3/1 × 3/4 అని చెప్పి రాసుకుంటాను. అంటే 2 1 = 2 2 అని చెప్పి రాయొచ్చు మనం. అంటే దీన్ని ఏం చేస్తానంటే √3/2 సపరేట్ రాసుకున్నాం, తర్వాత 3ని సపరేట్ రాసుకున్నామంటే స్టార్టింగ్ మనకు 3 అట్లే వస్తుంది. √3/2 వచ్చేసి దేనికి ఈక్వల్ మనకు sin 60కి ఈక్వల్. కాబట్టి ఏం చెప్పొచ్చు 3 × sin 60 ఎన్నవుతుంది. థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. ఒక తరగతి గది విద్యార్థి నాయకుడిని ఎన్నుకునే క్రమంలో ఈ క్రింది కేంద్రీయ స్థాన కొలత స్వీకరించబడుతుంది. ఫస్ట్ వన్ మధ్యగతం, సెకండ్ వన్ బాహులకం, థర్డ్ వన్ సగటు, ఫోర్త్ వన్ వ్యాప్తి అన్నాడు. విద్యార్థి నాయకుడిని ఎన్నుకునే క్రమంలో అన్నాడు. అంటే మనకు ఒక విద్యార్థి నాయకుడిని ఏ విధంగా ఎన్నుకుంటాం మనం అంటే
ఎక్కువ మంది అతనికి ఓటింగ్ ఇవ్వడం ద్వారా, అంటే ఎక్కువ మంది ఓటింగ్ ఇవ్వడం అంటే అర్థం మనకు రిపీట్ కావడం వల్ల అని చెప్పని అర్థం. అంటే మరి రిపీట్ అన్నప్పుడు ఇచ్చిన కేంద్రీయ స్థాన కొలతల్లో ఏది వస్తుంది ఎక్కువగా మనకి? బాహులోకం వస్తుంది. రిపీట్ అంటే మనకి అది బాహులోకం వస్తుంది. కాబట్టి ఏ ఆప్షన్ అంటే సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. ఒకటి స్టేట్మెంట్ ఇచ్చాడు, ఇంకోటి రీజన్ ఇచ్చాడు. ఒకటి ప్రకటన, ఇంకోటి కారణం ఇచ్చాడు. స్టేట్మెంట్ 1 వచ్చేసి 10 సెంటీమీటర్ల భూ వ్యాసార్థం 9/6/11 సెంటీమీటర్ల ఎత్తు కలిగిన శంకువు ఆకార పాత్ర 1 లీటర్ నీటిని అమర్చుకోగలదు అంట. అంటే మనకు మెజర్మెంట్స్ ఇచ్చి దాని యొక్క వాల్యూమ్ కూడా ఇచ్చాడు. ఎంతని? 1 లీటర్ అని చెప్పని ఇచ్చాడు. అంటే మనం ఇక్కడ ఏం చేయాలి? మనము వాల్యూమ్ని ఫైండ్ అవుట్ చేయాలని చెప్పని అర్థము. నెక్స్ట్ రీజన్ వచ్చేసి శంకువు ఆకార పాత్రల ఘనపరిమాణాన్ని V = 1/3 πr²h సూత్రాన్ని ఉపయోగించి కనుక్కుంటాము. ఇది రైటే. ఫార్ములా ఏం మనకు? V = 1/3 πr²h అనేది రైట్ అనమాట. ఇది కారణం రైటే. ఇప్పుడు స్టేట్మెంట్ మనము చెక్ చేయాల్సి ఉంటుంది. మరి స్టేట్మెంట్ని చెక్ చేయాలంటే మనకి ఇక్కడ ఏమేమి ఇచ్చాడంటే 10 సెంటీమీటర్స్ 9/60/11 అన్నాడు. ఇప్పుడు V = 1/3 అదే రాస్తాం మనము. పై వచ్చేసి 20/7, హార్ వచ్చేసి 10 కాబట్టి 10 × 10 రాస్తా. నెక్స్ట్ ఇది ఎంత వస్తుంది? 99, 6 105/11 వస్తుంది. క్యాన్సిల్ చేసుకున్నామంటే మనకి ఇక్కడ ఇప్పుడు 11 1 జా 11 2 జా 7 1 జా 7 1 జా 7 7 5 జా 35 3 1 జా 3 5 జా 5 2 జా 10 మళ్ళా 2 zeros అంటే 1000 వచ్చింది. అంటే 1000 క్యూబిక్ సెంటీమీటర్స్ మనకి ఇచ్చింది. వాడు ఏమంటే లీటర్ అన్నాడు. మరి 1 లీటర్కి వచ్చేసి మనకి 1000 క్యూబిక్ సెంటీమీటర్స్ కాబట్టి ఏం రాస్తాను నేను? ఆన్సరు 1 లీటర్ అని చెప్పి అని రాస్తాను అనమాట. సో స్టేట్మెంట్ 1 ఈజ్ రైట్. స్టేట్మెంట్ వచ్చేసి రైటే ఉంది. రీజన్ కూడా స్టేట్మెంట్ ఏం చేస్తుంది? సపోర్ట్ చేస్తుంది. కాబట్టి ఇచ్చిన ఆప్షన్లో ఏమంటే మనకు స్టేట్మెంటు రీజన్ ఆర్ రైట్ అండ్ రీజన్ సపోర్ట్ ది స్టేట్మెంట్. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ ప్రాబ్లం అబ్జర్వ్ చేశామంటే త్రిభుజం ఏబీసీలో ఒక మధ్యగత రేఖ ఏఎం అయితే క్రింది వానిలో అసత్య ప్రవచనాన్ని గుర్తించండి. అసత్య ప్రవచనాన్ని గుర్తించనమాట. అంటే ఇప్పుడు ఏబీసీ ట్రయాంగిల్ ఇస్తున్నామంటే ఏఎం మధ్యగత రేఖ అవుతుంది. మధ్యగత రేఖ అంటే అర్థమే మనకు ఒక శీర్షం నుండి దాని ఎదుటి భుజం యొక్క మధ్య బిందువుకి ఇగ్గబడిన రేఖనే ఏమంటాము? మధ్యగత రేఖ అంట. అంటే ఈ ఏఎం వచ్చేసి ఈ బీసీని ఏం చేస్తుంది అంటే 2 సమభాగాలు విభజిస్తుంది. అంటే బిఎం = సిఎం అని చెప్పని అర్థం. మరి ఇక్కడ ఏం చేస్తామంటే ఫస్ట్ స్టేట్మెంట్ అబ్జర్వ్ చేస్తే మనకు ఏబీ ప్లస్ బీసీ ప్లస్ సిఏ ఇస్ గ్రేటర్ దాన్ ఏఎం అంటే ఇది రైటే మనకు. ఎందుకంటే ఈ 3 భుజాల కొలత వచ్చేసి మొత్తం వచ్చేసి ఏఎం కంటే ఎక్కువ ఉంటుంది కాబట్టి రైట్ అని చెప్పొచ్చు మనం. నెక్స్ట్ ఇది సెకండ్ అబ్జర్వ్ చేస్తే ఏబీ ప్లస్ బీసీ ప్లస్ సిఏ వచ్చేసి 2am అన్నాడు. దానికంటే ఎక్కువ ఉంటుందని చెప్పి అంటున్నాడు. మరి ఎలా అబ్జర్వ్ చేస్తామంటే ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇది ఒక ట్రయాంగిల్ తీసుకున్నానంటే ఒక కండిషన్ ఉంది మనకి. 2 భుజాలు మొత్తం వచ్చేసి 3వ భుజం కంటే ఎక్కువ ఉంటుంది అనమాట. అంటే ఏం చేస్తాప్పుడు ఏబీ ప్లస్ బిఎం ఈజ్ గ్రేటర్ దాన్ ఏం చేస్తా? ఏఎం అని చెప్పి రాస్తా. నెక్స్ట్ ఇది తీసుకుందాం, ఈ ట్రయాంగిల్ తీసుకున్నాం అంటే ఏఎంసీ తీసుకున్నాం అంటే కూడా సేమ్ అట్లే ఏసీ ప్లస్ ఎంసీ గ్రేటర్ దాన్ ఏఎం అని చెప్పి రాసుకుంటాం. ఇప్పుడు రెండింటిని మనం ప్లస్ చేసానంటే ఏబీ ప్లస్ ఏసీ రాయొచ్చు. ఇప్పుడు ఈ రెండింటిని ప్లస్ చేస్తే ఏమొస్తుంది మనకు? బీసీ వస్తుంది. కాబట్టి ప్లస్ బీసీ ఇది గ్రేటర్ దాన్ ఏమొస్తుంది? ఇది 2am అవుతుంది. కాబట్టి ఈ స్టేట్మెంట్ కూడా ఇది రైటే మనకు అనమాట. నెక్స్ట్ ఆ తర్వాత ఏబీ ప్లస్ బీసీ ప్లస్ సిఏ ఈజ్ లెస్ దాన్ 2am అన్నాడు. ఇది మనకు తెలియదు, ఇట్లా పెట్టుకుందాము. నెక్స్ట్ ఇది అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏబీ ప్లస్ బీసీ ఈజ్ గ్రేటర్ దాన్ సి అన్నాడు. కాబట్టి ఏమని మీనింగ్ మనకు? ఒక త్రిభుజంలో 2 భుజాల మొత్తం వచ్చేసి 3వ భుజం కొంటే పెద్దది. ఇది కూడా రైటే. కాబట్టి ఖచ్చితంగా ఏది ఉంటుంది? రాంగ్ మనకు. ఇదే రాంగ్ అనమాట. కాబట్టి థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ మనకు అనమాట. నెక్స్ట్ ప్రాబ్లం చూసామంటే ఒక కారు 40 km/గంట వేగంతో ప్రయాణించిన గమ్యాన్ని చేరడానికి 2 గంటల 30 నిమిషాల సమయం పడుతుంది. ఇదే దూరాన్ని 60 km/గంట వేగంతో ప్రయాణిస్తే పట్టు కాలం అన్నాడు. ఫస్ట్ స్పీడ్ ఇచ్చినాడు, టైం ఇచ్చినాడు. నెక్స్ట్ మళ్ళీ ఏం చేసినాడు? స్పీడ్ మాత్రం ఇచ్చినాడు. ఏమనుకోమన్నాడు? టైం ఫైండ్ చేయడం. అంటే డిస్టెన్స్ వచ్చేసి సేమ్ ఉంటుంది ఇక్కడ మనకంటే సేమ్ ఉంటుంది. కాబట్టి ఫస్ట్ మనం ఏం చేయాలి? డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ స్పీడ్ 40 km/h, టీ వచ్చేసి ఏముందండి మనకు 2 hours 30 minutes అంటే ఏమని రాసుకోవచ్చు మనం? 2 hours అని చెప్పి రాసుకోవచ్చు. పూర్తిగా అవర్స్ లెక్క మార్చుకున్నాం అనమాట. నెక్స్ట్ డి వచ్చేసి ఏమవుతుంది మనకు? S × T అంటే 40 × ఇది ఎంత వస్తుంది? 2 2 4 4 1 ఎంత? 5/2 అనమాట. 2 1 2 20 ఎంత? 100 kilometers అని చెప్పి అర్థం అనమాట. ఓకే, ఈ డిస్టెన్స్కి ఈ స్పీడు. ఇప్పుడు టైం అన్నాడు. టైం వచ్చేసి మనకి ఏం ఫార్ములా అంటే D/S అని చెప్పి అర్థం. అంటే 100/60. ఇక్కడ 100/60 అన్నప్పుడు ఇక్కడ 100లో 60 minutes అన్నప్పుడు ఏమవుతుంది మనకు? 1 hour వస్తుంది. ఇంకెంత మిగిలింది మనకంటే 60 పోతే ఇంకన్నీ 40 minutes మిగిలింది. కాబట్టి 1 hour 40 minutes అని చెప్పి అర్థం. మనకి ఎన్ని ఆప్షన్ అంటే ఇచ్చిన దాంట్లోన
థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ ప్రాబ్లం చూస్తే క్రింది పౌనఃపున్య విభాజన పట్టికలో మధ్యగత తరగతి అన్నాడు. మరి మధ్యగత తరగతి ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలి మనము? సంచిత పౌనఃపున్యాలను అంటే కుములేటివ్ ఫ్రీక్వెన్సీస్ని ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఇక్కడ ఇచ్చిన వాటికి కుములేటివ్ ఫ్రీక్వెన్సీస్ అంటే ఈ 12 అట్లే రాస్తా. 12 + 18 30, 30 + 20 50, 50 + 6 56, 56 + 3 ఎంత వస్తుంది? 59. ఇక్కడ పౌనఃపున్యాల మొత్తం కూడా ఎంత వస్తుందంటే ఆటోమేటిక్గా 59 వస్తుంది. ఇప్పుడు దీనికి ఏం చేయాలంటే మనం ఈ 59కి ఎన్ వాల్యూ కట్టాలి. 59/2 అనమాట. అప్పుడు ఏమొస్తుంది మనకు? 29.8 వస్తుంది. 29.8 అంటే ఎక్కడ వస్తుంది? అది 30 లోపల అంటే ఇక్కడే వచ్చేది. అంటే 30 లోపల అంటే ఏది? 10 to 20 అనమాట. సో మధ్యగత తరగతి ఏమవుతుంది? 10 to 20. అంటే ఇచ్చిన ఆప్షన్లో మనకి ఎన్ని అవుతుందంటే సెకండ్ ఆప్షన్ ఈజ్ ద ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. ఒక కోణం దాని పరావర్తన కోణంలో 5/19వ భాగం అయినా దాని పూరక కోణం అన్నాడు. పరావర్తన కోణం అంటే 180 నుంచి 360 వరకు అని చెప్పని అర్థం మనకు. ఇక్కడ మనకు ఒక కోణం అంటే ఇచ్చిన రేషియో ఏముంది మనకంటే 5/19 అని చెప్పని ఉందన్నమాట. ఒక కోణం అంటే దీన్ని θ1 అనుకుందాము, దీన్ని వచ్చేసేది θ2 అనుకుందాం అనమాట. ఓకే, ఇప్పుడు ఈ రెండింటిని నేను ప్లస్ చేసానంటే ఎంత? 24 వస్తుంది. 24 వచ్చేసి మొత్తం పరావర్తన కోణం అంటే మనకు 360 అని చెప్పని అర్థం. నెక్స్ట్ ఈ మొదటి కోణానికి లెక్కెట్టుకోవాలి మనం. 5కి ఎంత అని చెప్పని అర్థం. అంటే 5/24 × 360 అనమాట. 12 × 2 = 12, 30 × 2 = 1, 2 15 ఎంత? 75 degrees అనమాట. ఇప్పుడు ఈ 75 degrees ఈ θ1 వచ్చింది. దీనికి ఏం కావాలి? పూరక కోణం కావాలి. మరి పూరక కోణం కావాలంటే రెండు కోణాలు మొత్తం ఎంత కావాలి? 90 కావాలి. అంటే 90లో నుంచి ఏం చేయాలి మనం? 75 లెస్ చేయాలి. ఎంత వస్తుంది? 15 degrees అనమాట. అంటే ఇచ్చిన ఆప్షన్లో మనకు ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. పై విలువను సుమారుగా 3.1416 అని మొదటిసారిగా తెలియజేసిన గణిత శాస్త్రవేత్త. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ అరిస్టాటిల్, సెకండ్ వన్ ఈజ్ ఆర్యభట్ట, థర్డ్ వన్ ఈజ్ యూక్లిడ్, ఫోర్త్ వన్ ఈజ్ పైథాగరస్. మన అరిస్టాటిల్ మన సంబంధం లేదు, తీసేయచ్చు. మనం ఇక్కడ పై వచ్చేసి 22/7 అని చెప్పింది మొదట ఎవరు అంటే ఆయిలర్ అనమాట. నెక్స్ట్ పై వేలు √10 అని చెప్పని ఎవరు చెప్పారంటే బ్రహ్మహూతి చెప్పాడు. మరి 3.14 అని అప్రాక్సిమేట్లీ చెప్పింది ఎవరంటే ఆర్యభట్ట అనమాట. కాబట్టి ఎన్ ఆప్షన్ వచ్చేసి సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. ఇంతవరకు మనము ఏపీ టెట్ పేపర్ 2కి సంబంధించిన మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకున్నాము. మరి నా క్లాస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ శ్రీ కృష్ణవేణి అండ్ ఆల్సో షేర్ మై వీడియోస్ టు యువర్ ఫ్రెండ్స్, వెల్ విషర్స్ అండ్ ఆల్సో యువర్ రిలేటివ్స్. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ ఉప్పర శ్రీనివాసులు.